హాయ్ వెల్కమ్ టు వృక్ష ఫార్మ్స్ టు హోమ్. ఈరోజు వచ్చేసి నేను మార్నింగే లేచిన, ఎందుకంటే బిందె తీసుకొని పాలకైతే పోతున్నా. ఎందుకంటే మన దగ్గర ఇది ఒకటే సౌకర్యంగా కాబట్టి ఇదే తీసుకొని పోతున్నా. యాక్చువల్గా మనం పోయేది ఒక మంచి అంటే ఒక డైరీ ఫామ్ కాడికి. ఎందుకంటే బయట మంచిగా లేవు పాలు, అందుకోసం వల్ల నేను డైరెక్ట్ డైరీ ఫామ్ దగ్గరనే తీసుకుంటా. ఏదైనా నేను లైవ్లోనే తీసుకుంటా, ఎందుకంటే నేను ట్రస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ప్రతి కస్టమర్కి మనం మనం మన గీ తింటే ఇంకో నెక్స్ట్ టైం గిట్ట ఆర్డర్ పెట్టుకోవాలి. ఇది నార్మల్గా చేసేది కాదు. అందుకోసమని మంచి క్వాలిటీ ఇవ్వాలంటే నేను క్వాలిటీ తీసుకోవాలి. అందుకోసమని టెస్టింగ్ కూడా చెప్పించాను ఆఖరికి. టెస్టింగ్ ఇట ఎందుకంటే టెస్ట్ గిట్ట చెక్ చేయించుకోవాలి, ఎంత ఉంది ఫ్యాట్ లెవెల్, ఎంత ఉంది ఏం కదా మొత్తం అడిగి తెలుసుకొని మీకు కంటెదురుగానే చూస్తున్నా. ఎందుకంటే ఎంత ప్యూర్గా పెడితే అంత బెస్ట్ ఉంటుంది రిజల్ట్. అందుకోసం ప్యూర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే మంచిగా పాలు అయితే స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే వేరే గిన్నెలో మంచిగా ఉండదు, స్టీల్ గిన్నెలో బెస్ట్ ఉంటుంది. అండ్ మనమైతే పాలని మాత్రం ఏ వాటర్ కలపను, ఎందుకంటే ఇప్పుడు వాటర్ కలిపినా కలపలేదని చూపించలేను. కానీ నేనైతే ట్రస్ట్గా చెప్తున్నా, వాటర్ అయితే కలపను. ఇంకా వేడి చేసుకోవాలి మంచిగా. పాలు చాలా చిక్కగా ఉన్నాయి, మీకు తెలియదు బట్ నాకే తెలుసు. చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయి. బాగా హీట్ చేసుకోవాలి. కొంచెం మనకు తెలుస్తుంది అప్పటికే, లైట్గా ఆరెంజ్ కలర్ లెక్క ఒక ఫీల్ అనిపిస్తుంది మనకి. అంతవరకు వేడి చేసుకొని వాటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇలా పైన ఒక లేయర్ వస్తుంది. ఆ లేయర్ని మనం పొద్దున పెట్టిన పాలు అయితే ఇప్పుడైతే పెరుగైతే అయింది, తోడైతే వేసిన పెట్టేసిన, పెరుగైతే అయింది. దాని అయితే ఇప్పుడైతే వెన్నగైతే మార్చుదాం. అది ఎట్లనో ప్రాసెస్ చూద్దాం. కంటిన్యూ అయితే చూడండి, మిస్ అయితే కాకండి. తోడు పెట్టిన పెరుగు అయితే ఇది ఇప్పుడైతే తీస్తున్నా. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. చూద్దాం ఎట్లయిందో. ఫైనల్గా మజ్జిగ అయితే ఇట్లా అయింది, చూద్దాం ఎట్లయిందో. వేరే ఫీల్, అసలు వేరే అంటే వేరే ఫీల్ అబ్బా. మెంటల్ ఉంది మజ్జిగ అయితే, నిజంగా చెప్తున్నా. హైలైట్ ఉంది మజ్జిగ. చూస్తున్నారు కదా ఎట్లుందో, వేరే అసలు హైలైట్, వేరే ఫీల్ ఉంది. అసలు ఏంటంటే పెరుగైతే ఇప్పుడే నేను ట్రై చేస్తున్నా, వేరే లెవెల్ అసలు. చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయి. 1% ఇట వాటర్ అయితే మిక్స్ కాలేదు, అందుకే ఇట్లుంది. యాక్చువల్గా ఇందులో ఫ్యాట్ లెవెల్ చాలా ఎక్కువ. అసలు డైరెక్ట్ కదా బఫెలో నుంచి తీసింది కాబట్టి చాలా బాగుంటాయి. మీరు తినేది డైలీ అంతేముండవు. ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇదే గీ మిషన్. యాక్చువల్లీ చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది నిజానికి. ఇప్పుడు తీసే గీ మీకైతే ప్రాసెస్ చూపిస్తా ఎట్లా చేయాలో. వెన్న రావడానికి ఈ మిషన్ వాడాలి, చూద్దాం. ఫస్ట్ అయితే ఒకటి వేసుకున్న కప్పు, చూద్దాం. 1.5 వేసుకుంటున్నా, ఎంత వస్తుందో చూద్దాము. ఒకటిన్నర సరిపోయేలా లేదు. ఓకే, దీనిలో మెయిన్గా వాడాల్సింది కూల్ వాటర్. యాక్చువల్లీ కూల్ వాటర్ వాడితే ఎట్లున్న నెయ్యి అట్లా పైకి వస్తే డైరెక్ట్ మనం తీసుకోగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి. చాలా ఐస్ అయిపోయినాయి వాటర్, ఇట్లే ఉండాలి యాక్చువల్గా. ఎంత కూల్ ఉంటే అంత మంచి నెయ్యి వస్తుంది. నేనైతే ప్రస్తుతానికైతే ఫిల్టర్ నీళ్ళు అయితే వాడుతున్నా. ఫిల్టర్ నీళ్ళు అయితే బెటర్ ఉంటుంది. రైట్,
ఇప్పుడైతే నేను ఈ మిషన్ అయితే స్టేట్ అయింది ఇంట్లో. నేనైతే రెండింటిని ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా రెండు కలిపి ఆర్డర్ పెట్టినా. స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. రైట్, దాట్స్ ఇట్, అంతే. ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలి. 15 ఆర్ 10 మినిట్స్, 10 ఆర్ 15 మినిట్స్ వెయిట్ చేయాలి. మనకి ప్యూర్ గీ కావాలనుకుంటే మీరు మన వృక్ష ఫార్మ్స్లో ఆర్డర్ గిట్ట చేసుకోవచ్చు. మీ కంటి ఎదురుగానే చూపిస్తున్నా, ఎందుకంటే పాలేమో బర్రెల నుంచి తీయడం, వీడియో రికార్డింగ్ చేసి మరీ చూస్తున్నా. ఇప్పుడు అంతకంటే ఎవిడెన్స్ అయితే నేనేం చూపించలేను. మీకు ఇంకా ట్రస్ట్ కావాలంటే ఎలాంటి ఎవిడెన్స్ కావాలో చెప్పండి, ఖచ్చితంగా నేనైతే అట్లా చూపిస్తాను. బట్ ఇట్లయితే ప్రాసెసింగ్ ఇంకా ఇంతకంటే బెటర్ ప్రాసెసింగ్ ఏమి ఉండదు. ఇట్లనే చాలా న్యాచురల్గా వస్తుంది. ఇంకా అంతకంటే బెటర్గా అయితే ఇంక వేరేవైతే ఏం రావు. చాలా ఉన్నాయి బయట తక్కువ రేట్లో దొరుకుతున్నాయి, కానీ మనకి తక్కువ రేట్లో ఎట్లా దొరుకుతున్నావో నాకైతే అర్థం అవ్వట్లేదు. మనం చూసుకునే గీ అయితే ఒక 10 లీటర్స్ తీసుకుంటే ఎంత, ఒక 500 ml కూడా రావట్లేదు. కానీ వేరే వాళ్ళైతే 1000 రూపీస్కే గీ వస్తుంది 1 లీటర్. అది ఎలా సాధ్యమో నాకైతే తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే ట్రస్ట్, వృక్షాన్ని ట్రస్ట్ చేయండి, ఖచ్చితంగా బెస్ట్ ఇస్తా. కావాలంటే నేను తిని చూపిస్తా. మీరు కొన్న ప్రోడక్ట్ని వచ్చి తినమన్నా సరే తిని చూపిస్తా. అంతకంటే ఇంకా వేరే మార్గం అయితే లేదు. ఫైనల్గా ఒకసారి అయితే ఏంటి వెన్న ఎట్లా వచ్చిందో ఒకసారి అయితే చూసుకుందాము. దగ్గర దగ్గర ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో అవుతుంది. యాక్చువల్గా వచ్చిందో లేదో కూడా నాకైతే ఏదో ఫీల్ ఉంది. ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇంకా రాలేదు, ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి. మళ్ళీ అయితే పెట్టేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి పెడదామని. కానీ వెన్న మాత్రం చాలా వచ్చింది, అంటే ఓకే మనం చూసుకుంటే. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే నేనైతే ఆవు పాలు చూసుకుంటే అస్సలు రాలేదు. అసలు ఎంత తనలాడినా ఆవు పాలకు వెన్న రావాలంటే చాలా కష్టమైపోయింది. కానీ కొద్దిగా బఫెలో పాలు చూసుకుంటే చాలా బెటర్. అసలు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సాటిస్ఫై. అసలు నేను అనుకోలేదు. ఓకే, దానికంటే కొంచెం బెటర్ వచ్చింది కాబట్టి మంచిగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే, మళ్ళీ అయితే పెట్టేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి పెడదామని. కానీ వెన్న మాత్రం చాలా వచ్చింది, అంటే ఓకే మనం చూసుకుంటే. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే నేనైతే ఆవు పాలు చూసుకుంటే అస్సలు రాలేదు. అసలు ఎంత తనలాడినా ఆవు పాలకు వెన్న రావాలంటే చాలా కష్టమైపోయింది. కానీ కొద్దిగా బఫెలో పాలు చూసుకుంటే చాలా బెటర్. అసలు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా సాటిస్ఫై. అసలు నేను అనుకోలేదు. ఓకే, దానికంటే కొంచెం బెటర్ వచ్చింది కాబట్టి మంచిగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే.